వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే కర్రీ వచ్చి మటన్ బోటి గోంగూర కర్రీ అండి. ముందుగా అయితే బోటీని నేను పావు కేజీ బోటీ తీసుకున్నాను. పావు కేజీ బోటీని క్లీన్ చేసేసుకుని ఈ విధంగా బోటీలో కొంచెం అంత పసుపు వాటర్ వేసి ఒక 5 నిమిషాలు కుక్కర్లో అయితే వేసి ఉడికించుకుంటున్నాను. ఉడికించేసుకుని ఇది ఒక కట్ట పావు కేజీ బోటీలోకి ఒక కట్ట గోంగూర తీసుకుని ఈ విధంగా గోంగూరని ఆగలబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ఉడకబెట్టుకున్న బోటీని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. గోంగూర కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే బోటీని ఉడకబెట్టిన దాంతో వాటర్తో పాటు తీసేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం ఇందులో ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 5 పచ్చిమిర్చి తీసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నేను ఉప్పు అయితే ఇప్పుడే ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేసుకుంటే త్వరగా అయితే ఉల్లిపాయలు అయితే మగ్గుతాయి. మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గేటప్పుడే కోసం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు బాగా త్వరగా వేగిపోవాలి. ఉల్లిపాయలు మగ్గే వరకు మనం మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడైతే మగ్గిపోయాయి. ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసేపు మగ్గనిద్దాం. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. అందులో మనం ఉడకబెట్టుకున్న బోటీ అయితే వేసేసుకుందాం. ఈ విధంగా బోటీ వేసేసి ఇలా తిప్పేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా, కారం, వేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని ఉడకబెట్టుకున్న గోంగూర అయితే వేసేసుకుందాం. గోంగూర వేసేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుందాం. ఈ విధంగా వాటర్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని
విధంగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. పది నిమిషాలు అయితే అయిపోయింది. 10 నిమిషాలకు మూత పెట్టేసుకున్నాం. కర్రీ అయితే అయిపోయింది. ఎంతో రుచికరమైన మటన్ బోటి గోంగూర కర్రీ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.